ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. వాజ్పేయి సమాధి వద్ద నివాళులర్పించారు. మధ్యాహ్నం ఎన్డీఏ నేతల భేటీలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు. మరోవైపు కేంద్ర మంత్రులు కుమారస్వామి, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. వాజ్పేయి సమాధి వద్ద నివాళులర్పించారు. మధ్యాహ్నం ఎన్డీఏ నేతల భేటీలో చంద్రబాబు పాల్గొంటారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, ఈ రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్డీఏ నేతలంతా ఆయనకు ఇప్పుడు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించి అక్కడ జరిగినటువంటి ప్రార్థనా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. అయితే సీఎం ఈ ప్రోగ్రాం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడపబోతున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో దేశంలో రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో చోటు చేసుకున్నటువంటి ఘటనలపైన, ఆ తర్వాత రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ, బీహార్, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వ్యూహాలను రచించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా ఎన్డీఏ పక్షాలకు చెందినటువంటి నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత పార్లమెంట్ లో చెలరేగినటువంటి దుమారం మనం చూసాం. ఆ తర్వాత మిత్రపక్షాల మధ్య కొంత సమన్వయం లోపించింది అన్న అంశాన్ని అందరూ కూడా గ్రహించారు. ఎందుకంటే ఈ జమిలీ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అందరూ కూడా ఎంపీలంతా, ఎన్డీఏ ఎంపీలంతా హాజరు కావాలన్నప్పటికీ కూడా ఎన్డీఏ ఎంపీలలో చాలా మంది కొంతమంది హాజరయ్యారు. అందుకే దానికి సంబంధించినటువంటి సమన్వయం సాధించడంతో పాటు కాంగ్రెస్ గట్టిగా సమాధానం చెప్పే అంశంపైన ఎన్డీఏ నేతలంతా ఈ సమావేశంలో చర్చించబోతూ ఉన్నారు. తర్వాత జేపీసీకి సంబంధించి జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయించినటువంటి జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించినటువంటి అంశం, వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక్కడ ఏదైతే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని ఎలా కొలికి తీసుకురావాలనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. సో ప్రతిసారి అంటే ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీ కూడా ఒకటి ఇటీవల ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత 12:30 గంటలకు జరిగే ఈ సమావేశం తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారిక నివాసమైనటువంటి నెంబర్ 1 జగత్పతికి వచ్చి 2:30 గంటలకు ఆయనతో సమావేశం అవుతారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అనేక సమావేశాలు జరిగాయి. దాన్ని ప్రైవేటీకరణ చేయకూడదు, ప్రభుత్వమే నడపాలని భావిస్తున్నప్పటికీ కూడా దాన్ని జిందాల్ లాంటి కంపెనీ లేదా వేరే కంపెనీలు ఎవరికైనా అప్పగించే అవకాశం ఉందా అన్న దానిపై కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. వాటికి సంబంధించి ఈ రోజు ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత 5 గంటలకు 3:30 గంటలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అధికారిక నివాసానికి వచ్చి చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. 6:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. ఈ ఇద్దరితో కూడా ప్రధాని మోదీ, అమిత్ షాలతో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, అదేవిధంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పార్లమెంట్ లో కొత్త బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన
ఆ రోజున కొత్త బడ్జెట్ లో ప్రవేశపెట్టాల్సిన అంశాలపైన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు గత బడ్జెట్ లో రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేరాయి, వాటిని ఏ విధంగా త్వరితగతిన నెరవేర్చాలి, పోలవరం అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్ర సహాయం, వీటన్నిటిపై కూడా వీరిద్దరితో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇంకా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో రాత్రి 7:30 గంటలకు సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.